ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయేది మన తెలుగువారి హైదరాబాద్ బేస్డ్ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీస్ గురించి అండి. ఈ కంపెనీ ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకమైన ఈ కంపెనీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ తయారీలో టాప్ 5 లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీని 2012 లో స్థాపించారు. ఫార్మా అండ్ కెమికల్ సెక్టార్ కోసం స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు 65+ యూనిక్ డిజైన్స్ తో 11,000+ యూనిట్స్ ని సప్లై చేసింది. ఈ కంపెనీ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ వరకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ని ఇస్తుందండి. ఈ ఇయర్ 2025 జనవరిలో 140 రూపీస్ ప్రైస్ తో ఐపీఓ ద్వారా 410 crores సమీకరించింది అండ్ 22.8% లిస్టింగ్ గెయిన్స్ తో 172 రూపీస్ లిస్టింగ్ ప్రైస్ తో ఎన్ఎస్ఈ అండ్ బిఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి అడుగుపెట్టింది. మన స్టాండర్డ్ గ్లాస్ కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో చూస్తే మొదటిగా రియాక్షన్ సిస్టమ్స్ అండి. గ్లాస్ లైన్ రియాక్టర్స్, స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్స్, నికెల్ ఎలాయ్ బేస్డ్ రియాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇవి ఫార్మా అండ్ కెమికల్ ప్రాసెసెస్ లో కెమికల్ సింథసిస్ అండ్ కంట్రోల్డ్ రియాక్షన్ కోసం వాడతారు. నెక్స్ట్ స్టోరేజ్, సెపరేషన్ అండ్ డ్రైయింగ్ సిస్టమ్స్ అండి. స్టోరేజ్ ట్యాంక్స్ లైక్ లిక్విడ్, సాలిడ్ గ్యాస్ల కోసం సపరేట్ అండ్ డ్రైయింగ్ అండి. ఎజిటేటెడ్ నెట్షీ ఫిల్టర్ డ్రైయర్స్, రోటరీ క్రోన్ వాక్యూమ్ డ్రైయర్స్, వాక్యూమ్ ట్రే డ్రైయర్స్, ప్యాడిల్ డ్రైయర్స్ అండ్ ట్రే డ్రైయర్స్ అండ్ ఫిల్టరేషన్ అండ్ డ్రైయింగ్ ఫిల్టర్స్ అండి. ఫార్మా అండ్ కెమికల్ ప్లాంట్స్ లో రా మెటీరియల్స్ అండ్ ప్రొడక్ట్ స్టోర్, సపరేట్ అండ్ డ్రై చేయడానికి ఉపయోగపడతాయి ఇవి. నెక్స్ట్ ప్లాంట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండి. ఫార్మా అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ కి టర్న్ కీ సొల్యూషన్స్ ఇస్తుంది. అంటే డిజైన్, ఇంజనీరింగ్, కమిషనింగ్ వరకు కంప్లీట్ ప్లాంట్ సొల్యూషన్స్ ని అందిస్తుంది. నెక్స్ట్ పీటీఎఫ్ఈ లైన్డ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అండి. ఇవి ప్రత్యేకంగా కొరసివ్ మెటీరియల్స్ ని హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేసిన పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ అన్నమాట. కంపెనీ పోర్ట్ఫోలియోలో ఫైనల్ గా గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్స్ అండి. ఇవి గ్లాస్ లైన్ రియాక్టర్స్, గ్లాస్ లైన్ హీట్ ఎక్స్చేంజర్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఫిట్టింగ్స్ అండి. ఈ సెగ్మెంట్ లో కంపెనీ తయారు చేసే ప్రొడక్ట్స్ చాలా డ్యూరబుల్ అండ్ కొరసివ్ రెసిస్టెంట్ గా ఉంటాయి. వీటిని ఫార్మా, కెమికల్, అగ్రో కెమికల్స్, డై అండ్ పిగ్మెంట్స్ వంటి ఇండస్ట్రీస్ లో ఎక్కువగా వాడతారు. మన స్టాండర్డ్ గ్లాస్ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కనుక ఒకసారి చూస్తే కంపెనీకి మొత్తం 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. అవన్నీ మన తెలంగాణలో ఉన్నాయి. మొత్తం 4 lakh square feet లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ప్రొడక్ట్ కెపాసిటీ పర్ మంత్ అండి 100 రియాక్టర్స్, 30 యాజిటేటెడ్ నెట్షీ ఫిల్టర్ డ్రైయర్స్ అంటే ఏఎన్ఎఫ్ఈలు అనమాట. తర్వాత 9,000 పీటీఎఫ్ఈ లైన్డ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, మొత్తం మీద 300 to 350 ఎక్విప్మెంట్ ఎవ్రీ మంత్ తయారు చేస్తండి. ఇవి కన్సిస్టెంట్ డిమాండ్ అండ్ గ్రోత్ కు ఒక ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ డీటెయిల్స్ కనుక చూస్తే కంపెనీకి మొత్తం మల్టిపుల్ ప్రొడక్ట్ యూనిట్స్ ఉన్నాయండి. వాటి యొక్క ఇన్స్టాలేషన్ కెపాసిటీ, యూటిలైజేషన్ కనుక మనం చూస్తే ఒకటి ఎస్జిఎల్ యూనిట్, దీని యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ 1609 యూనిట్స్, యూటిలైజేషన్ అయితే 83.59% ఉంది. నెక్స్ట్ S2 యూనిట్ 1 అండి. దీని యొక్క కెపాసిటీ 450 యూనిట్స్, యూటిలైజేషన్ 72.49% ఉంది. నెక్స్ట్ S2 యూనిట్ 2 అండి. దీని యొక్క కెపాసిటీ 380 యూనిట్స్, దీని యూటిలైజేషన్ 85.79%. నెక్స్ట్ S2 యూనిట్ 3 అండి. దీని యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ 440 యూనిట్స్, యూటిలైజేషన్ కెపాసిటీ అయితే 100% ఫుల్ కెపాసిటీలో నడుస్తుంది. నెక్స్ట్ S2 యూనిట్ 4 అండి. దీని యొక్క కెపాసిటీ 684 యూనిట్స్, దీని యూటిలైజేషన్ 70.76%. నెక్స్ట్ ఫైనల్ గా SFPL యూనిట్ అండి. ఇన్స్టాల్డ్ కెపాసిటీ 90,000 యూనిట్స్ అండి. దీని యూటిలైజేషన్ 63.87% ఉందండి. అండ్ ఫ్రెండ్స్, కంపెనీకి మంచి మంచి కస్టమర్స్ అండ్ క్లయింట్ బేస్ ఉందండి. కంపెనీకి సెప్టెంబర్ 2024 వరకు 347 క్లయింట్స్ ఉన్నారు. వీరిలో పెద్ద ఫార్మా నేమ్స్ కూడా ఉండండి, లైక్ అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్, నాట్కో ఫార్మా, పిరవలం ఫార్మా లాంటి కంపెనీలు ఉన్నాయండి. ఇంపార్టెంట్లీ కంపెనీకి ఉన్న టాప్ 20 క్లయింట్స్ లో 13 క్లయింట్స్ 3+ years లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉన్నాయి. ఇది కంపెనీ యొక్క ట్రస్ట్ అండ్ రిలయబిలిటీని ఇండికేట్ చేస్తుంది. కంపెనీ క్యాపెక్స్ ప్లాన్స్ విషయానికి వస్తే కంపెనీ తన ఫ్యూచర్ గ్రోత్ కోసం భారీగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసిందండి. ఎలకేషన్ వైజ్ గా చూసుకుంటే 10 crores ఫర్ మెషినరీ అప్గ్రేడ్స్, 30 crores సబ్సిడరీస్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం, 130 crores ను లోన్ రీపేమెంట్ కోసం ఎలకేట్ చేసింది. అదనంగా హైదరాబాద్ లో ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి. ఈ కొత్త యూనిట్ లో గ్లాస్ లైన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఎక్విప్మెంట్ తయారీకి డెడికేటెడ్ గా పెట్టబోతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కంపెనీ ఐపీఓ ద్వారా 410 కోట్లు కలెక్ట్ చేసి చెప్తున్నాం కదండి. దీనిలో ఆఫర్ పర్ సేల్ ద్వారా 200 crores, నెక్స్ట్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా ఉన్న 210 crores ఉన్నాయి కదా, వాటిని ఫ్రెష్ ఇష్యూ యూటిలైజేషన్ అంటే కొత్త మిషనరీ అప్గ్రేడ్ కోసం, కొత్త ఫెసిలిటీస్ కోసం, కంపెనీ యొక్క డెట్ తగ్గించడానికి, గ్రూప్ కంపెనీస్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి, ఎక్విజిషన్ అండ్ కొత్త గ్రోత్ ఆపర్చునిటీస్ కోసం, వర్కింగ్ క్యాపిటల్ అండ్ డే టు డే ఆపరేషన్స్ కోసం ఈ 200 crores ను వాడబోతున్నారు. కంపెనీ ఫండమెంటల్స్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 186 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదండి. దీని కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది అండ్ కంపెనీ అయితే బుక్ వాల్యూ 35 రూపీస్ 40 పైసా ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 3 రూపీస్ 69 పైసా ఉంది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్ అయితే ఇంకా లేదండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చరికి 11.6% ఉంది. ROCE 16.5
30.5% ఉంది. ఇండస్ట్రీ పిఈ 35.1 ఉంటే స్టాక్ పిఈ మాత్రం 52.7 కాస్త ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి 60.4% ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్ అయితే 0 అండి. ప్రమోటర్ ట్రస్ట్ కంపెనీ మీద చాలా బలంగా ఉంది. అండ్ పబ్లిక్ దగ్గర 36.2% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర 2.45%, డిఐఎస్ దగ్గర 0.98% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17.5% ఉందండి. సేల్స్ గ్రోత్ 12.95% ఉంది. అండ్ ప్రాఫిట్ గ్రోత్ అయితే 10.2% ఉంది. కంపెనీకి డెట్ 67.8 crore ఉంటే అండ్ కంటిన్యూస్ లయబిలిటీస్ కూడా ఉన్నాయండి. 28.8 crore ఉంది. 52 వీక్స్ హై చూస్తే 214 అండి. 52 వీక్స్ లో చూస్తే 124. 52 వీక్స్ అయ్యండి స్టాక్ 13% పడిపోయి ఉంది. కంపెనీ దగ్గర ఇప్పుడు రిజర్వ్లు 507 crores ఉన్నాయండి. కంపెనీ అయితే ఇన్వెస్ట్మెంట్స్ 0 చూపిస్తున్నారు. ప్రైస్ టు బుక్ 5.25 చూపిస్తున్నారు. కంపెనీ డెట్ టు ఈక్విటీ అయితే 0.1 కనపడుతుందండి. నెక్స్ట్ కంపెనీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేద్దామండి. కంపెనీ సేల్స్ జూన్ లో 173 crores అండ్ ఎక్స్పెన్సెస్ అయితే 140 crores పెట్టారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే 30 crores. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉందండి. అదర్ ఇన్కమ్ అయితే 5 crores చూపిస్తున్నారు. ఇంట్రెస్ట్ లో 3 crores, డిప్రిసియేషన్ 4 crores అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 28 crores అండ్ ట్యాక్స్ 26%. ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ 21 crore అండి. అండ్ ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్స్ ₹1.05 ఇస్తున్నారు. గ్రోత్ వైజ్ గా చూసుకుంటే జూన్ టు జూన్ లాస్ట్ జూన్ 2024 లో 142 crores అంటే ఈ ఇయర్ 173 చూస్తే ఎస్ బానే ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ జూన్ 2024 లో 15 crores ఉంటే జూన్ 2025 కి 21 crores. ఓవరాల్ గా గ్రోత్ కనిపిస్తుంది. చెప్పుకున్నట్టుగా కంపెనీ ఫండమెంటల్ గా అయితే మాత్రం సాలిడ్ గా ఉందండి. ఒక్కసారి మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో కూడా గమనిద్దాము. మార్చి 2025 కి ప్రమోటర్ దగ్గర 60.41%, సేమ్ ఇప్పుడు అదే ఉంది. ఎఫ్ఐఎస్ 2.63% నుంచి జూన్ 2025 కి అంటే మార్చి లో 2025 కి 2.63% ఉంటే ఈ జూన్ కి 2.45% కాస్త స్లైట్ గా ఫారినర్స్ తగ్గారని చెప్పుకోవచ్చు. అండ్ డిఐఎస్ విషయానికి వస్తే మార్చ్ 2025 కి 2.21% ఉంటే జూన్ 2025 కి 0.98% వచ్చింది. అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దీనిలో ట్రస్ట్ కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. పబ్లిక్ 34.76% ఇప్పటికి మార్చ్ 2025 కి అండ్ జూన్ కి వచ్చేసరికి 36.16% అండి. అంటే పబ్లిక్ యొక్క పెనట్రేషన్ పెరుగుతుంది. ఓవరాల్ గా కంపెనీ ఫండమెంటల్స్ ఇప్పుడు చూడండి. ఇండస్ట్రీ పిఈ 35 ఉంటే స్టాక్ పిఈ 52 కదా, కాస్త ఎక్స్పెన్సివ్ గానే ఉంది. ఈ కైండ్ ఆఫ్ సెక్టర్ కెమికల్ అండ్ ఈ ఫార్మాస్యూటికల్స్ కి ఎక్విప్మెంట్ కి ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అందించే కంపెనీలకి కాస్త అగ్రెసివ్ గా ఉంది. కంపెనీ మన తెలుగు వారిదండి. ప్రమోటర్స్ అయితే సాలిడ్ గా ట్రస్ట్ అండ్ ఎథిక్స్ ఉన్న వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా నా వరకు ఇది పూర్తి ఎడ్యుకేషన్ పర్పస్ తో చెప్తానండి. కంపెనీ క్యాలిబర్ ఉంది. కంపెనీ ప్రమోటర్ దగ్గర కాస్త తెలుగులో చెప్పుకోవాలంటే దమ్మున్న వ్యక్తులు అనుకో చెప్పుకోవచ్చు. 1 to 3 years లో డెఫినెట్ గా వీళ్ళు చేసే విధానం చూస్తుంటే 1 to 3 years లో ఈ కంపెనీ డబుల్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుందండి. అఫ్ కోర్స్ మార్కెట్ రేపు ఎలా ఉందో చెప్పడం కష్టం కదా. దీని ఎస్ఐపి పద్ధతిలో యాడ్ చేసిన ప్రయత్నం కనుక చేసుకుంటే మన పోర్ట్ఫోలియోలో 5 to 10% మీడియం ఎలకేషన్ తో ఉంచుకోవచ్చు అనుకుంటున్నామండి. డెఫినెట్ గా మీ టాప్ 20 స్టాక్స్ లో ఒక స్టాక్ గా దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఎస్ఐపి పద్ధతి ద్వారా వెళ్తే సేఫ్ అనుకుంటున్నాం. లేదు వన్ టైం ఇన్వెస్టర్ గా ఒక 3 to 5 years పాటు డబ్బులు అవసరం లేదనుకుంటే కనుక 10 to 15% ఎలకేషన్ మించకుండా ఈ కంపెనీ గురించి మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఓవరాల్ గా సబ్జెక్టు క్యాలిబర్ అండ్ మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీగా మనం అనుకుంటున్నామండి. ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన స్టాండర్డ్ క్లాస్ విషయాలు. ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన లైవ్ మార్కెట్ ఇన్సైట్స్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నామండి. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్ విషయాలు. మరో స్టాక్ ఇన్సైట్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.